వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్ ల్యాబ్. వచ్చి ఇంకో కొత్త వీడియోతో వచ్చిన. ఎందుకంటే ఒక ఆర్సీ కారు దాన్ని తెచ్చినవి ఈయనే ఉంది. అంటే అన్బాక్సింగ్ అయితే చేసి కాకపోతే మేము ముందు చూపించలేకపోయినా. ఇది కార్ అయితే ఇక్కడ పక్కకు పెడుతున్నా. ఇది మన రిమోటు సెల్స్ చేసిన. ఇంకా మీకు తెలుసు ఇది ఒక వీడియోలో వచ్చింది అది ఎప్పుడు స్టార్టింగ్లో వచ్చింది అంతే. వీడియో కూడా డిలీట్ అయిపోయింది, ఇప్పుడు లేదు. అయితే కార్ ఎట్లా పని చేస్తుంది మనందరికీ తెలుసు. కాకపోతే ఈ కార్తోని ఒక మంచి ఎక్స్పెరిమెంట్స్ అంటే దీన్ని ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేస్తున్నాం ఈరోజు. ఏంటంటే మన ఇంకా తెలుసు ఇసుక, ఆ ఇసుకలా ఇంకా ఒక గుంత ఉంది, మీ అందరు తెలుసు. ఆ గుంతల తిప్పి తీసుకొస్తా. అది ఈరోజు ఒక వీడియో. కానీ చాలా అలసిపోయినా అక్కడి నుంచి. దీనికోసం కూడా వెతికిన. Try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free. స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మన కార్ని ఆన్ చేసి ఫ్లాట్ సర్ఫేస్ పైన, ఆ తర్వాత మన ఇసుక పైన, ఆ తర్వాత ఇంకో ఎక్స్ట్రీమ్ టెస్ట్. అది కనుక మనం పాస్ అయితే ఇది ఎంత పవర్ ఉందని ప్రూవ్ అవుతుంది. కాలే ఫస్ట్ మన కార్లో బ్యాక్ ఆన్ చేసుకోవాలి. మన కార్లో ఇది ఆన్ చేసుకోవాలి. దీన్ని కింద పెట్టాలి. తర్వాత ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ పైన అయితే మంచిగా పోతుంది. మన కారు కదా, అంటే ఆర్సీ కారు కదా, పోతుంది. మామూలు టెస్ట్. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ 2 వచ్చేసి దీన్ని ఇక్కడ వేసేసిన. ఆల్రెడీ కనిపిస్తుంది కదా, వాళ్ళకి పోయిన అవసరం లేదు మనకి. అంటే ఇంకో నెక్స్ట్ టైం వస్తున్నాయి కదా, ఇలా దాని షెల్టర్ పోతుంది పైంది. ముందుకే పోతుంది అసలు మొత్తం మట్టి. మన కార్ ఎంత స్పీడ్గా పోతుందంటే మీరు అడగండి, మీరు కూడా ఎంత స్పీడ్గా పోతుంది అనేది. ఓన్లీ ఫుటేజ్ కూడా రివర్స్ వస్తుంది, నేను ఏం చేయలేను అట్లాక. కానీ గుంత మొత్తం కొట్టింది. నేను ఫస్ట్లో చెప్పిన కదా, మన ఒక వీడియో ఉన్నాయి, మీరు దాన్ని ఎంత పెట్టినా రాదు. మొత్తం మట్టి నిండింది ఇలా. కానీ గుంత మాత్రం చాలా లోతు కొట్టింది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ దీని ముందు కనుక ఇట్లుందండి, పని చేస్తుందా, అయిపోయిందా, ఒక్కొక్కసారి అయిపోతుంది. ఇప్పుడు ఇది పోతుందా, ఇంకా పోయింది. అలా కొడుతుంది కానీ నేను దీనిపైన ఆబ్స్టాకిల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ అయితే మాత్రం క్రేజీ ఉంటుంది. ఒక పని చేద్దాం, బండరాయిలు ఉన్నాయి కదా, దీని పని చేద్దాం. దాని ముందు ఇది వేద్దాం, దాని అంతే. దాని ముందు పోదు, ఇంకా పోతుందా, పోయేటట్టు ఉంది, చూద్దాం. ఓకే, ఇంటికి ఇంకొకరికైతే పోతుంది వస్తుంది. దీన్ని కొంచెం ముందుకు జరిపి, ఆ తర్వాత దీన్ని ఇలా పెట్టేసి, దీన్ని ముందుకు జరిపి మట్టి నింపేస్తే ఇంకో ఆబ్స్టాకిల్ తయారైంది.
ఇట్లా కిందికి ఇలా పైకి రావాలి. అబ్స్టాకిల్ ఇస్తే అంతేగా మనది ఇలా ఇదొకటి వస్తుంది, అది వెయ్యింది, అది దొరికితే బాగుండు. మన రిమోట్ ఇంక సందులో వాడుతుంది, ఏం చేయాలి తెలుసు. ఇంకేమైనా టెస్ట్ అని ఎక్స్ట్రీమ్ స్పీడ్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సిగ్నల్ టెస్ట్ అంటే ఎంత దూరం వెళ్తుంది, ఆ తర్వాత అంత వదిలేసి చూద్దాం మన ఎక్స్ట్రీమ్ స్పీడ్ టెస్ట్ పాస్ అవుతుందా కాదా. నెక్స్ట్ స్పీడ్ టెస్ట్కి కింద పడేసి అవసరంలో కింద ఎక్కడికైనా పోనాక అవసరంలో ఇంత దూరమైన అవసరంలో ఎవరో సర్కిల్ కొట్టమని నీకు నేనైతే కంట్రోల్ చేస్తున్నా. ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఓకే, వీడికి వచ్చింది గైస్. వచ్చిన వీడియోలో నా పని అయిపోయింది. కానీ మంచిగా పోతుంది. ఇంకా మన ఛానల్ కొన్ని క్రేజీ వీడియోస్ వచ్చేటట్టున్నాము, దీంతో వస్తున్నాయి, తొందరలోనే వస్తాయి. ఇంకా మన ఈ దాంతో కొన్ని క్రేజీ వీడియోస్ అయితే చేయబోతున్నాం. ఆ వీడియోస్ చూస్తే స్కెడ్యూల్ మంచిది. ఒకవేళ కార్ కనుక ఆగిపోతే నాకు తెలియదు, అంటే కార్ ఖరాబ్ అయితే పైన ఈ బాడీ రిలీజ్ చేయాలి, ఆ తర్వాత దాని కింద ఉన్నది నేను ఏం చేస్తానంటే ఆ బాడీని పైన బాడీని పక్కన పడేసి దానికి ట్రాన్స్పరెంట్ కార్ తయారు చేస్తాయి. ఆర్సీ ట్రాన్స్పరెంట్ కార్తో అందరికి మైండ్ బ్లో అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడవచ్చు, ఆర్సీ ట్రాన్స్పరెంట్ కార్లా ఇట్లుంది. ఈ వీడియోని గుర్తుపెట్టుకుని ఎప్పుడంటే మన ట్రాన్స్పరెంట్ ఆర్సీ కార్ వస్తుందో అప్పుడు సూపర్ ఉంటుంది. ఇలా మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఈ కార్ ఉంది కదా, ఈ కార్ పైన ఇది ఉంటుంది, ఇది ఒక సిగ్నల్ యాంటెన్నా ఉంటుంది. మన దీని నుంచి వచ్చే చూసిన రేడియం సిస్టమ్ దగ్గర ఉంటే ఇది అంత స్పీడ్గా రియాక్ట్ అవుతుంది. నేను బై మిస్టేక్ గిట్టాను అంతే, కింద పడ్డాయి. ఖరాబ్ అయితే అంతే, నాకు అవసరమయ్యేటట్టు యూజ్ చేసుకోవాలి. ఇంకా మళ్ళీ అది ఎంత దగ్గర ఉంటే అంత వస్తుందని చెప్పిన కదా, అదే దీని స్పెషల్ అయితే. మన కార్ అయితే మంచిగా ఉంది. ఇప్పుడైతే ఫ్యూచర్లో చూద్దాం. అది ఇప్పుడైతే ఏం ప్లాన్ లేదు. మన కార్ కింది సైడ్ చూసుకున్నట్టే ఇట్లుంటుంది, మన కార్ లోపల ఇట్లుంటుంది. సిగ్నల్ యాంటెన్నా పైన ఇది ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదా సిగ్నల్ యాంటెన్నా. అదే ఈ కారు ఎక్కడ తయారని చెప్పుకుంటే అది మన ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఏదో ఒకటి మీకు కనిపిస్తుంది, మేడ్ ఇన్ ఇండియా. ఇంకొంచెం ఇప్పుడు కనిపిస్తుంది నాకైతే, నాకు కూడా కనిపిస్తుంది మేడ్ ఇన్ ఇండియా అని. ఇంకా రేపు ఒక క్రేజీ కొత్త వీడియోతో వస్తున్నా. ఆ వీడియోని చూడాలంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. ఇంకా మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, సర్కిల్ చేసిన సర్కిల్ పోతేమో అనుకున్నా, పోలే, అట్లనే ఉంది. ఇంకోటి చెప్పాలి అయితే ఏంటంటే మనం మ్యాగ్నెట్ వీడియో చేసినాం కదా, ఆ మ్యాగ్నెట్ వీడియో ఇలా లేచిన అంత ఐరన్ ఫిల్లింగ్స్ కలెక్ట్ చేస్తున్నామని చెప్పిన కదా, కలెక్ట్ చేసిన ఐరన్ ఫిల్లింగ్స్ అంతా పోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ చాక్పీస్ వీడియో రివర్స్ వచ్చింది అనొచ్చు. ఏమైందంటే దానికి 14 వ్యూవర్స్ వచ్చారు. 14 వచ్చిందని నేనైతే సంతోషపడ్డా. మోస్ట్ పాపులర్ వీడియో అది. సెకండ్ మోస్ట్ పాపులర్ వచ్చేసి మనం భూమి లోపల పెట్టింది. థర్డ్ వచ్చేసి తెలుసుగా మన మ్యాగ్నెట్.
నేను వచ్చిన వీడియో 4 వచ్చింది. అసలు ఎవరెవరు చూసిండ్రు అదే అసలు అంత తక్కువ చూసిండు ఎందుకురా? మంచిగా చూడొచ్చు. నేనైతే రోజు మంచిగా చూస్తా. సారీ ఇందాకన్న మాటలకి నేనైతే బాధపడుతుంది. ఇందాకన్న మాటలకి కొంచెం అంత పోవాలి. ఈరోజు అంటే ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ పెడతా. మన సబ్స్క్రైబర్స్ ఒక 500 అనే చేస్తా. 500 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అయిపోతే చూడండి ఈ ఛానల్ లీడ్ చేస్తా. అందరినీ అవుతుంది కాబట్టి టేక్ కేర్. బాయ్ బాయ్.